మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు వందనాలు. మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను దీవెనకరంగా నడిపించుకుంటూ ముందుకు సాగుదుముగాక. చాలాసార్లు మన జీవితంలో కొన్ని మార్గాలలో ఇరుకును పడుతుంటాం. కొన్నిసార్లు సమస్యలు చిక్కుపడతాం. కొన్నిసార్లు మెరక ఎక్కలేకపోతాం. కొన్నిసార్లు ఊబిలో చిక్కుబడిపోతాం. ఇవన్నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు. అది కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ కోణంలోనైనా సమస్యల వలన మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. కానీ విచిత్రమైన అనుభవం ఏంటంటే, కొన్నిసార్లు సమస్యలను మనం సాగదీసి వెంటాడి అంతు చూడాలని ప్రయత్నం చేసినప్పుడు నిరాశపడిపోతాం, కృంగిపోతాం, వ్యధ చెందుతాం. ఇక రేపని ఆశ లేదని కలవరపడతాం. కానీ బైబిల్లో దేవుని వాగ్దానం ఒకటి ఉంది. అది ఏమిటంటే, ఈనాడు మనం ఆరాధన చేసే దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాడు, ఆయనను మనం విడిచిపెట్టేవాడు కాడు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వాక్యం ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించెదను. ఎంత చక్కని మాట. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం నమ్ముకోవటం, ఆధారపడటం అనే ఒక ప్రక్రియ ఇక్కడ రాయబడుతుంది. సమస్యలు వచ్చినప్పుడల్లా మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, డబ్బు ఉందని డబ్బు మీద ఆశపడిన వ్యక్తులు ఉన్నారని వారి మీద మనసు నిలిపిన, ఆరోగ్యం బాగుందనుకున్న అంతా నిష్ప్రయోజనమే. కానీ నీకు ఆధారమైన వాడు ఒక్కడే. ఆయన పేరే ప్రాణప్రియుడైన యేసు. ఆయన మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు, నమ్ముకున్న వానికి ఆదుకునే నాదుడు. మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా సమస్య వచ్చినప్పుడల్లా నీ అంతటి నువ్వే చిక్కుబడిపోయి సమస్యలు ఎందుకు తెచ్చుకుంటున్నావు? వారు ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టిరి, యెహోవా వారి మొర్ర ఆలకించెను అని రాయబడుతుంది. వారు వెడుతున్న మార్గం చీకటమయమైపోయింది. వారు గోల చేసి ఎడవగా ఆయన వారికి అగ్ని స్తంభమును నిలబెట్టి నడిపిస్తూ వచ్చాడు. అలాగే వారు వెళుతున్న మార్గంలో కొన్నిసార్లు శత్రువులు చుట్టూ కమ్ముకున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బ్రతిమలాడితే ఆయన వారి పక్షాన నిలబడి యుద్ధం చేసి వారిని శత్రువులకు అప్పగించకుండా విడుదల చేసి నడిపించిన సంఘటనలు ఎన్నో మన జీవితంలో చూస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని వినిపించగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను నువ్వు ఎరిగిన వాడవై ఉండాలి. ఆయనను నువ్వు నమ్మిన వాడవై ఉండాలి. ఆయనపై ఆధారపడిన వాడవై ఉండాలి. ఎప్పుడైతే నీ భారం ఆయన మీద మోపి, నీవే నా ఆధారమయ్యా, నీవే నా ఆశ్రయం, నీవు తప్ప నాకెవరో లేరు, నేనేం చేయలేను అంటూ ఎప్పుడైతే నువ్వు దేవునిపై, వాక్యంపై, మోకాళ్ళ జీవితంపై ఆధారపడతావో వెంటనే ఆయన కదులుతాడు, కదిలించబడతాడు, కార్యం చేయడానికి వస్తాడు. నీ పక్షాన నిలబడి నిన్ను తప్పించడానికి ఇష్టపడతాడు. ఎర్ర సముద్రం వచ్చిన రోజున ఆయన దగ్గర నిలబడి మార్గం సరళం చేసి మునిగిపోకుండా వారిని తప్పించి 6 నెలలు నడిపించి గమ్యం చేర్చాడుగా. తప్పించే దేవుడు ఉన్నాడు. ఆయనే మన ఆరాధ్య దైవం. ఈ శుభవేళ నేను మీకు దండం పెట్టి చెప్పగలిగిన మాట, అధికారిగా కాక అన్నీ చేయగలిగిన సమర్థుడైన దేవుని నమ్మండి. ఈయన సృష్టి చేశాడు. మాన ద్వారా సృష్టిని కలుగ చేశాడు. తన పాదాన్ని మోపి అద్భుతం చేశాడు. చేతిని చాపి శవాన్ని లేపాడు. పలకరించి అద్భుతాలు చేశాడు. అంతటి సమర్థుడైన దేవుని నీవు నమ్మి నీ సమస్యలు ఆయన మీద మోపి, నీవు తప్ప నాకు ఆధారం లేదయా అని ఎప్పుడైతే కన్నీడు ఆయన పాదాల మీద విడుస్తావో ఆయన తప్పక అంగీకరిస్తాడు. నీవు తప్పించబడతావు. అట్టి కృప నీకు, నీ పిల్లలకు, నీ మొండి సమస్యలకు కలగాలని ఒక సేవకుడుగా మేము కోరుకుంటూ ఈ విషయాన్ని మీతో పంచుతుండగా, ఎన్ని సమస్యలున్నా తప్పించు ప్రభువా అని నీ ఒక్క మాట నోరు తెరిచి అడిగితే మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇట్లాంటి ఎడారిలో నుంచైనా, సమస్యల్లో నుంచి, కరువులో నుంచి తప్పించి దేవుడిగా నిన్ను పోషిస్తాడు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. వారి చదువులైనా, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు కానీ, ప్రాణాత్మ దేహాల రక్షణ కానీ, రక్షణ భాగ్యం కానీ,
కృపతో వర్ధిల్లగలగా పిల్లల వివాహాల కొరకు, సంతానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ నీ బిడ్డల కష్టార్జిత దీవెనకరంగా మార్చండి. జరగబోయే రోజులు దీవెనకరంగా, ప్రార్థనాపరంగా మరింత కృపగలిగి వర్ధిల్లేట్టుగా కార్యం చేయమని, అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అడిగిన దానికంటే ఊహించిన దానికి గొప్ప కార్యాలు చేసి నీ రాకడ కొరకు సిద్ధపరిచి మేలు చేయమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.